గణేష్ ప్రసాద్ గారిని మనం గౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. అయితే గణిత శాస్త్ర సమాజం మాత్రం నేటికి కూడా గణేష్ ప్రసాద్ గారిని భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడుగానే ఆయన్ని కొనయాడుతూ ఉంటుందండి. నేటికి కూడా భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా మనం మాట్లాడుకునే పేరు ఎవరయ్యా అంటే గణేష్ ప్రసాద్ గారి పేరేనండి. ఆయన ఒకటే కోరుకునేవారండి, భారతదేశం అభివృద్ధి ఎక్కడుందయ్యా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంది అనేవారు. ఎలా అభివృద్ధి ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేవారు. ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి అయింది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కూడా శ్రమించారనే మనం మాట్లాడుకోవచ్చండి. ఆయన చివరి నిమిషం వరకు కూడా గణితంతోనే ఆయన సంబంధ బాంధవ్యాలు